ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీషోలో ఆర్డర్ పెట్టినవే. చాలా తక్కువ కాస్ట్‌కి బెస్ట్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో, ఇవన్నీ ఎలా యూజ్ చేస్తారు, వీటి క్వాలిటీ ఎలా ఉంది అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి లాస్ట్ వరకు. స్కిప్ మాత్రం అస్సలు చేయొద్దు. ఇవన్నీ ఆల్రెడీ ఒక్కొక్కటిగా డెలివరీ అవుతూ వచ్చాయి. ఆల్రెడీ అన్బాక్స్ కూడా చేసేసాను. ఎందుకంటే మనం చెక్ చేసుకోవాలి కదా! వాళ్ళు మనం ఏం ఆర్డర్ పెట్టాము, ఏం డెలివరీ చేశారనేసి. సో, కొంచెం ఎచ్చులు పడాలి కాబట్టి మళ్ళీ అన్బాక్స్ చేసినట్టు వీడియోలో చూపిస్తున్నాను. సో, ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అనంటే సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ అనమాట. సో, ఏంటంటే సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది బోత్ రెండులాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 147 రూపీస్. చాలా తక్కువ కాస్ట్ ఇదైతే. నాకైతే బెస్ట్ అనిపించింది. ఇంత తక్కువ కాస్ట్‌కి సెల్ఫీ స్టిక్ రావడం అనేసి నేనైతే చాలా కాస్ట్ ఉంటదనుకున్నాను. ఆహ్, ఆహ్, ఇంత తక్కువ కాస్ట్‌కి సెల్ఫీ స్టిక్ రావడం అంటే మేలే. నేనైతే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, దీనికన్నా ఇంకొంచెం బెస్ట్‌ది ఆర్డర్ పెట్టుకోమని మీకు సజెస్ట్ చేస్తాను. సో, ఇదొచ్చేసి ఎలా యూజ్ చేస్తారనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో, ఇదన్నమాట నేను పెట్టిన సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్. దీనికి లైట్ కూడా ఇచ్చాడనమాట. సో, ఎలా యూజ్ చేస్తామనేది పూర్తి డీటెయిల్డ్‌గా చెప్తాను నేను. చూసేయండి. సో, ఇలా ముందుకి వెనక్కి 180 డిగ్రీస్ అనేది ఉంటదనమాట దీనికి. సో, అది స్క్రూ లాగా ఉంది. దాన్ని టైట్ చేసేస్తే స్టేబుల్‌గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట సెల్ఫీ స్టిక్ యూజ్ చేసుకునేదానికి ఇంత లెంత్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ లాగా ఎలా పెట్టుకోవాలనేది ఇక్కడ 3 కాళ్ళలాగా ఇచ్చారనమాట. సో, ఈ కిందవైతే నాకు అనిపించింది కొంచెం క్వాలిటీ తక్కువే. కొంచెం థిక్‌నెస్ కూడా తక్కువగానే ఉంది. ఫోన్ పెడితే ముందుకు వాలిపోతుందనమాట ఇది. నేనైతే అసలు మీకు ఇది సజెస్ట్ చేయను. కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నా పర్వాలేదు, కొంచెం మంచిదే పెట్టుకోమంటాను. ఇది సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ అవుతుంది బెస్ట్‌గా. కానీ ట్రైపాడ్ లాగా నేనైతే సజెస్ట్ చేయను. సో, ఇది ఫోన్ పెట్టుకోవడానికి ఫోన్ హోల్డర్ లాగా అనమాట ఇది. ఫోన్ ఇలా పెట్టేసి ఇంకా వీడియో తీసుకోవడమేనమాట. సో, నెక్స్ట్ ఇది లైట్ ఇచ్చారనమాట. అది బటన్. సో, 2 టైమ్స్ ప్రెస్ చేస్తే ఇంకొంచెం బ్రైట్‌నెస్ వస్తదనమాట లైట్‌కి. 180 డిగ్రీస్‌లో ముందుకి వెనక్కి ఉంటదనమాట. ఇప్పుడు ట్రైపాడ్ లాగా సెట్ చేస్తున్నాను కదా! ఏంటంటే ఫోన్ ఎక్కువ వెయిట్ ఉందనమాట నాది. సో, అందుకనేసి ముందుకు వాలిపోతుంది. అంత హైట్‌లో పెడితే కొంచెం హైట్ తగ్గించి పెడితే బానే ఉంది. హైట్ ఎక్కువ పెంచితే వాలిపోతుందనమాట. 147 రూపీస్‌కైతే ఇది చాలా మేలనిపిస్తుంది నాకైతే. సో, ఇది ఎలా ఇది వచ్చేసి బ్లూటూత్ కనెక్టర్ అనమాట. బ్లూటూత్ ఆన్ చేసి మొబైల్‌లో దీన్ని ఆన్ చేస్తే మనం సెల్ఫీ తీసుకోవచ్చు. సో, ఇది చాలామందికి తెలిసి ఉంటది. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. నాలాగా ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి నేను ఇంత డీటెయిల్డ్‌గా చెప్పాల్సొస్తుంది ఉంటారేమోనని. సో, ఈ బ్లూటూత్ కనెక్టర్ ఉంది కదా! దాని బటన్ ఎక్కువసేపు ప్రెస్ చేస్తే బ్లూ లైట్ వెలుగుతదనమాట. ఫోన్‌లో బ్లూటూత్ ఆన్ చేస్తే సెల్ఫీ అనేది ఒకటి మనకి కనిపిస్తదనమాట. సో, సెల్ఫీకి కనెక్ట్ చేస్తే ఇక్కడ మనకి బ్లూటూత్ కనెక్ట్ అయిపోతదనమాట. అప్పుడు మనం దూరం నుంచైనా సెల్ఫీ క్లిక్ చేసుకోవచ్చు. చూడండి, మనం ఫోన్‌లో కాకుండా ఇలాగా ఈ కనెక్టర్‌తో క్లిక్ చేశామంటే ఫోటో వచ్చేస్తది. అదిగోండి, ఫోటో వచ్చేసింది. సో, ఇదంతా మీకు తెలిసే ఉండొచ్చు, ఏంటి సోది అనుకోవచ్చు. నేను తెలియని వాళ్ళ కోసం ఇంత డీటెయిల్‌గా చెప్తున్నాను. నెక్స్ట్ ఎట్లా తీసింది అలా పెట్టేశాననమాట నేను. నెక్స్ట్ ఇప్పుడు ఫోన్ హోల్డర్‌లో పెట్టి ఇప్పుడు ఎలా
సెల్ఫీ వీడియో తీసుకోవాలని చెప్తున్నాను. చూడండి, ఫోటో క్లిక్ చేసేసాను, దాన్ని నొక్కే. ఈ విధంగా ఈ ట్రైపాడ్ని యూజ్ చేసుకుంటారనమాట. ఈ లైట్ చాలా ట్రైపాడ్స్కి మనం తీసి పెట్టుకునే విధంగా ఇచ్చారనమాట. కానీ దీనికి ఇవ్వలేదు, దానికే కనెక్ట్ అయిపోయింది. ఇంకా మనం దాన్ని రిమూవ్ చేయలేమన్నమాట లైట్ని. నెక్స్ట్ వచ్చేసి ఆ లైట్కి ఛార్జర్ కేబుల్ కూడా ఇచ్చారు. దాన్ని కనెక్ట్ చేసి ఛార్జర్ పెట్టుకోవచ్చు. ఛార్జర్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఛార్జింగ్ పెట్టుకోవాలి మనము ఆ లైట్కి. చూపిస్తున్నాను కదా, ఛార్జర్ ఇలా పెట్టుకొని మనకి మామూలు ఫోన్లకి అడాప్టర్ ఉంటుంది కదా, దానికి పెట్టేస్తే ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. సో ఇదన్నమాట 147 రూపీస్కి ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్. నేనైతే వర్తనే చెప్తాను, క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే అదొక్కటే ఫోన్ పెట్టినప్పుడు ముందుకు వాలిపోతుంది, అదొక్కటే దీంట్లో డిఫెక్ట్ అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది హిప్ బెల్ట్. మామూలుగా రేకు లాంటివి ఉంటాయి కదా వడ్డానాలు, అదంతా ఎందుకు అనేసి మా అక్క ఇది ఆర్డర్ పెట్టింది, క్లాత్ది. సో నాకైతే ఇది బెస్ట్ ప్రోడక్ట్, నాకు నచ్చిన ప్రోడక్ట్ ఇది అన్నమాట. చాలా బాగా క్వాలిటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వాళ్ళు అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ యూజ్ చేసాం మేము దీన్ని, ఒక్కటి కూడా ఊడిపోలేదు. ఇంకైతే 3 ఇచ్చారు మొత్తం. ఇవి హుక్స్ పెట్టుకోనికి, సైజ్ అడ్జస్ట్ చేసుకోనికి. ఈ హిప్ బెల్ట్ కాస్ట్ వచ్చేసి 145 రూపీస్ అనమాట. ఈ 145 రూపీస్కి ఏమొస్తుంది బయట? ఇది బయట అయితే నాకు తెలిసి ఒక 300 పైనలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇది మాత్రం చాలా వర్త్. పూసలు ఇదంతా కూడా బాగా కుట్టేశారనమాట, ఏం ఒక్కటి కూడా ఊడిపోలేదు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హుక్స్ అనమాట. వీటి ప్రైస్ వచ్చేసి 70 రూపీస్. సో ఇవి మొత్తం 10 పీసెస్ ఉన్నాయి. సో ఈ హుక్స్ ఏంటంటే మనము ఫొటోస్ తగిలించుకున్న ఒక 2 పెడితే బాగుంటుంది, వెయిట్ తక్కువ ఉన్నవి పెడితే బాగుంటుంది. నిన్న పెట్టేసి చూశాను, ఒకటి ఆల్రెడీ యూజ్ చేశాను నేను. ఒక హుక్కి ఒక 4 క్యాలెండర్లు పెట్టాను అనమాట, అది కింద పడిపోయింది. 1, 2 అయితే ఇది బేర్ చేయగలుగుతుంది, కానీ ఎక్కువ బరువుని తీసుకోవట్లేదు, కింద పడిపోతుంది అనమాట. 70 రూపీస్కి మేలేననుకుంటున్నాను నేను 10 పీసెస్ హుక్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మోమోస్ స్టీమర్ అనమాట. మోమోస్ స్టీమ్ చేసుకుంటాం కదా, అది ఇది. బయట మోమోస్ తినడం అనేది ఒక కోరికలాగే మిగిలిపోయింది. నేను ఇప్పటిదాకా మోమోస్ తినలేదు. ఇది తెచ్చుకున్నాం కదా, ఇంకనైనా మోమోస్ చేసుకొని తినొచ్చు అనుకుంటున్నాను. ఇదైతే దీని కాస్ట్ వచ్చేసి 160 రూపీస్. సో ఇది ఎలా యూజ్ చేస్తారు అనేది మొత్తం ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటుంది మోమోస్ స్టీమర్ అనేది. మనం ఇది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కూరగాయలు ఉడకబెట్టుకోవాలనుకున్నాం అనుకోండి, సో కొద్దిగా ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు, ఇంకొన్ని ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని ఎక్కువ ఉంటే అంత సైజులోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ దీన్ని మోమోస్ స్టీమర్గా ఒకటే కాకుండా ఇంకా చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద మనం దాంట్లో ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదా, దానికి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పూజ గదిలో ఫ్లవర్స్ పెట్టుకుంటాం కదా, అందుకు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ చేస్తే చూడడానికి చాలా బాగుంది ఇది. నెక్స్ట్ 4 హుక్ లాంటివి ఇచ్చారనమాట. అవి ఎందుకు ఇచ్చారో నేను చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ కింద 4 ఇచ్చారనమాట. 4 హుక్ హోల్డర్స్ లాంటివి ఇచ్చారు. సో వాటిలో ఇవి ప్లేస్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలో కానీ వేరే బౌల్లో కానీ స్టీమ్ చేసుకోవడానికి పెడతాం కదా, సో మామూలుగా పెడితే మనం తీసుకోలేము, చేతులు కాలిపోతాయి. సో అందుకని చెప్పేసి కొంచెం పైకి నిలబెడితే కనుక ఇది తీసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇవి 4 స్టాండ్స్ లాగా ఇచ్చారనమాట. సో ఇవి ఎలా పెట్టుకోవాలని చూపిస్తున్నాను చూడండి.
సో 3 సైడ్లో పెట్టేసి మధ్యలో ఒకటి పెట్టాలన్నమాట. ఈ మధ్యలోది పెట్టేదానికే చాలా టైం తీసుకుంటుంది. మిగతా 3 చాలా ఈజీగా పెట్టేసాను కానీ మధ్యలోదే చాలా టైం తీసుకుంటుంది. సో చూడండి, ఈ విధంగా 3 ఉన్నా కూడా పర్వాలేదు. 3 దాంట్లో కూడా పెడితే నిలబడుతుందనమాట. చూడు, ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు మనము. వెజ్జీస్ కానీ మోమోస్ కానీ ఏమైనా పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్ కూడా ఉడకబెట్టుకోవచ్చు ఇలాగే. నాకు తెలిసి వాటర్లో వేసి ఉడకబెట్టుకోవడం కన్నా ఇలా స్టీమ్ చేస్తే హెల్తీగా ఉంటుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూద్దాం. ఇది వచ్చేసి స్ట్రైనర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 115 రూపీస్, 115 రూపీస్ అనమాట. దీని ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను వంచుతున్నాను గట్టిగా పట్టుకొని. నెక్స్ట్ బాగా ప్రెస్ కూడా చేస్తున్నాను. ఎలాంటి వంగడం లాంటిది కూడా ఏం లేదు. చాలా బాగుంది ఇదైతే. మొన్న ఒకసారి ఇంట్లోనే టమోటా సాస్ చేద్దామని ట్రై చేశారనమాట మా అక్క వాళ్ళు. కానీ ఈ స్ట్రైనర్ ఉంటే బాగుంటుంది, కానీ అది లేదు. అలాంటి వాటి కోసం ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టిందనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మొత్తం 4 ఉన్నాయన్నమాట. వీటి కాస్ట్ వచ్చేసి 157 రూపీస్. ఇందులో వచ్చేసి లెమన్ స్క్వీజరు, నెక్స్ట్ చిమ్టా అంటారు కదా, ఇది చపాతీలు కాల్చుకునేది, అదొకటి, గ్రేటర్ ఒకటి, ఇంకా హోల్డర్ అనమాట. బౌల్ హోల్డర్ అనుకుంటాను దాన్ని నేను. మొత్తం 4 ఇచ్చారు. 157 రూపీస్కి ఈ 4 రావడం అనేది చాలా మేలు. వీటి క్వాలిటీ ఎలా ఉందో కూడా వీడియోలో చెప్తాను చూడండి. నాకు ఈ గ్రేటర్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే చీజ్ ఇలాంటివి గ్రేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది. పెద్ద పెద్దవి కాకుండా ఇలా చిన్న చిన్నవి ఉంటే బెటర్. ఇది లెమన్ స్క్వీజర్ కూడా బాగుంది. గట్టిగా ఉంది ఇదైతే, స్టీల్ ఇదంతా. ఇది వచ్చేసి బౌల్ హోల్డర్ ఏదో నాకైతే తెలియదు దీని గురించి. నెక్స్ట్ వచ్చేసి చిమ్టా. ఇది చపాతీలు కాల్చుకోనికి, పోనీ ఇంకేమైనా ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు తీసుకోవడానికి, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై వీటికి కూడా యూజ్ అవుతుంది ఇది. నేను ఇప్పుడు చెప్పే ప్రతి ప్రోడక్ట్ మీకు యూజ్ అయ్యేదే అనమాట. సో వీటి ప్రోడక్ట్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీకు కావాల్సింటే తీసుకోండి. ఇది కూడా బాగుంది. సో ఇవన్నమాట ఒక 4 ఇచ్చారు 157 రూపీస్కి. బయట అయితే ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను వీటిని కొనుక్కోమని. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫోన్ హోల్డర్, ఏసీ రిమోట్ హోల్డర్ అనమాట. బెడ్ దగ్గర అది ప్లేస్ చేసుకోవచ్చు మనము. రిమోట్ పెట్టుకోవడానికి, ఏసీ రిమోట్ పోని ఛార్జింగ్, మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 84 రూపీస్. ఇక్కడ 2 హోల్స్ కూడా ఇచ్చారు, స్క్రూస్ వేసుకోవచ్చు మనము. కానీ దీనికి గమ్ ఇచ్చారనమాట. ఆ గమ్ ఆల్రెడీ ఉంటుంది, దాన్ని గోడకి అతికిస్తే జస్ట్ ఒక 2 to 3 days ఉంటుంది. దాని తర్వాత గమ్ పవర్ అనేది పోతుంది. మనం వెయిట్ ఎక్కువ పెడితే ఊడొచ్చేస్తుంది అనమాట. ఈ స్క్రూస్ వేసి సీలలు కొట్టి గోడకి పెట్టుకోవడమే బెటర్ నాకు తెలిసి. గమ్ము మాత్రం ఖచ్చితంగా ఒక 2 to 3 days ఉండి పోతుంది అనమాట. సో ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్న ప్రోడక్ట్స్. వీటి కాస్ట్ ఇదంతా చాలా వర్త్ నాకు తెలిసినంత వరకు. మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను నేను కొనుక్కోమని. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నేను ఇచ్చిన రివ్యూ నచ్చినట్లయితే కమెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.